బీహార్లో ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎంత? పట్టు విడవని విక్రమార్కుల్లా ఆయన పోరాడుతున్నారా? చాప కింద నీరులా చుట్టేస్తున్నారా? సర్వేల్లో ఏం తేలింది? అసలు పీకే కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఏపీలో పీకే అంటే పవన్ కళ్యాణ్, కింగ్ మేకర్. కూటమిలో చేరి అధికారంలో భాగస్వామ్యమయ్యారు. బీహార్లో పీకే అంటే ప్రశాంత్ కిషోర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గతంలో ఈ పేరు వినిపించేది. వ్యూహకర్తగా గొప్ప పేరు సంపాదించారు. అయితే జనసురాజ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టుకున్నాక బీహార్కే పరిమితమయ్యారు. మొదట్లో ఎవరూ పట్టించుకోకపోయినా పాదయాత్రలు, పోరాటాలు చేయడంతో ఇప్పుడు కొంత ఆదరణ దక్కుతోందని పలు సర్వేల్లో వెల్లడైంది. రిజర్వేషన్లు, రాష్ట్రంలో అవినీతి, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలపై పీకే చేసిన పోరాటం యువతను ఆకర్షిస్తోంది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఎల్జేపీ, ఆప్ సహా వామపక్షాలు ఒకవైపు, జేడీయూ, బీజేపీ సహా మరికొన్ని పార్టీలు ఎన్డీఏగా మరోవైపు తలపడుతున్నాయి. కానీ ఎవరి పక్షమూ కాదని, తాను ప్రజాపక్షం అంటూ పీకే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారదర్శకమైన పాలన అందిస్తానని కూడా ఆయన చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు, తటస్థంగా ఉండే జనాల్లో పీకేకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల ఓటు బ్యాంకును పీకే చీల్చే అవకాశం ఉందని సమాచారం. జన్సురాజ్ పార్టీకి 8.3% ఓట్లొస్తాయని సర్వేలో తేలింది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నారనే ప్రశ్నకు 13.70% మంది పీకే పేరు చెప్పారు. అత్యధికంగా 33.5% మంది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎం కావాలని ఆకాంక్షించగా 24% మంది ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ని కోరుకున్నారు. నిరుద్యోగం, సమగ్ర ఓటర్ల సవరణ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న కీలక అంశాలుగా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో వెల్లడైన వివరాల మేరకు అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. पैसा हो न हो, लेकिन समाज के लिए कुछ अच्छा करने का जज्बा है, ऐसे लोगों को अगर जीत कर आगे बढ़ाया जाए तो ही समाज का भला हो सकता है। इसी अभियान को लेकर यहाँ आए हैं, रैली करने नहीं आए हैं, भाषण देने नहीं आए हैं। 8% పైగా ఓట్లంటే మామూలు విషయం కాదు. సొంతంగా పోటీ చేస్తే సీట్లు రాకపోవచ్చు కానీ కింగ్ మేకర్ గా మారడం ఖాయం. ఏ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా పీకే మద్దతు అవసరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఆర్జేడీ నేతృత్వంలో బీహార్లో మహాకూటమి దూసుకెళ్తోంది. దీనికి గెలుపు అవకాశాలున్నాయని పలు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేసి ఈ కూటమికి పీకే దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. जनसुराज काम क्या करेगा, उसमें लोग कैसे हैं, उसका प्रोग्राम क्या है, ये सब तो विषय है, लेकिन सबसे बड़ा विषय ये है कि हम लोग की राजनीतिक बंधुआ मजदूरी खत्म हो। देश को आजादी मिल गई, लेकिन बिहार में लोगों को राजनीतिक आजादी अभी भी नहीं मिली हुई है, और उस आजादी के प्रयास में सबसे बड़ा योगदान अभी जनसुराज का है। पहला दल है जो पिछले 3 वर्ष में सब समाज के वर्गों को लेकर एक नया विकल्प आपके सामने दे रहा है, इसलिए बिहार की जनता को आपको इसके साथ खड़ा होना चाहिए. గత ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిందన్నట్లు నితీష్ కుమార్ గద్దెనెక్కారు. అయితే అప్పుడు నితీష్ పై ఉన్నంత సానుకూలత ఇప్పుడు లేదు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి గెలుపుపై చాలా పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే పీకే రూపంలో తమ ఓటు బ్యాంకు కొల్లగొట్టే అవకాశం ఉందన్న చర్చ బీహార్ ఆర్జేడీ క్యాంప్లో జరుగుతోంది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లుంటే 2020 బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి 75 స్థానాల్ని గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు మాత్రమే గెలిచింది. 115 స్థానాల్లో జేడీయూ పోటీ చేయగా 43 స్థానాల్లో గెలిచింది. 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ప్రశాంత్ కిషోర్ సొంతంగా పోటీ చేస్తారా, లేకపోతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ జన్సురాజ్ పార్టీ సొంతంగా పోటీ చేస్తే అన్ని స్థానాల్లోనూ రంగంలోకి దిగనుంది. బీహార్లో గెలుపోటముల్ని తేల్చనుంది.